నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పడకండ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రమాదకర పరిస్థితి నెలకొంది. విరిగిన విద్యుత్ తీగ ఓ ఇంటి పైకప్పు పడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నీటి కొలాయి కోసం తవ్విన గుంతను పూడ్చకపోవడంతో విద్యుత్ స్తంభం ఒరిగి ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రే విద్యుత్ శాఖకు సమాచారం ఇచ్చిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆవేదన చెందారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆడేళ్ళము పిల్లలం ఉండాము. మాకు ఇంతవరకు ఎవరే కానీ సంధించలే. రాత్రి 1 గంటకు జరిగింది. ఇప్పుడు ఇంత టైం అయింది. మాకు ఎవరే కానీ మా ఇంటికాడికి వచ్చి తొంగి చూసేటోళ్ళు లేరు. మేము ఎటునో గడన పడి మాకు నిప్పులు మంట మీద పడుతున్నాయి. ఎటునో మేము చిన్నగా దాటుకొని తలలు పిల్లల మొప్పున దొల్లుకుంటూ వచ్చి రోడ్డు మీద పడినాము. ఇంతవరకు మాకు ఎవరే కానీ సాయం చేసేటోళ్ళు ఎవరే కానీ మాకు ఫోన్ ఎత్తలే, సమాధానం చేయలే. మా ఇంటికాడికి వచ్చి చూసేటోళ్ళే లేరు. హెల్పర్ కానీ ఎవరే కానీ దీనికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరే కానీ మా ఇంటికాడికి ఇంతవరకు రాలే. మాకు ఇవాళకు మమ్మల్ని 6 మంది శవాలను మమ్మల్ని బయట వండబెట్టరు. ఒక్కరవో తప్పైంది. మా దొడ్డిగోడ మీద పడి మాకు రేకులు కూలిపోయితే మేము అందరం చచ్చిపోయేటోళ్ళమే. ఒక్కరు రాలే మా ఇంటికాడికి ఇంతవరకు. మేము ఇప్పుడు కూడా రోడ్డు మీదనే పడి ఉన్నాం.